ఫ్రెండ్స్ ఒక్కసారి వేదిక మీదకి రావాలి. అవినాష్, పూజ, అలాగే త్రిషిక, విశ్వ, విహాన్, నాకేదో స్కూల్లో అటెండెన్స్ తీసుకుంటున్నట్టుంది, సుబ్బు అండ్ రవిరాజ్. ఆర్ యూ ప్రెజెంట్? కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఎస్, అసలు వ్యాలంటైన్స్ డేకి ఫ్రెండ్స్కే మనము ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలి అని చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. చంద్రబోస్ గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం. మొత్తం సింగిల్ కార్డ్ చంద్రబోస్ గారు పాటలన్నీ రాసేశారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఎవరితో మొదలు పెడదాము? హే, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మనందరం ఒకటే ఏజ్ గ్రూప్లా కనిపిస్తుంది. యూత్, హాయ్. హే, ఎలా ఉన్నావురా? నేను రాలేదేంటి నువ్వు కాలేజ్కి? ఇట్రా, హాయ్. హాయ్. ఏ, నువ్వు మాత్రం నా క్లాస్మేట్ కాదు, నువ్వు సీనియర్ నాకు. ఓకే, హాయ్. హాయ్, నువ్వు పెద్ద కాంపిటీషన్ నాకు కాలేజ్లో. ఓకే, ఎవరు మాట్లాడతారు ముందు? నిన్న మీ బర్త్డే కదా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. గిఫ్ట్ ఏది? ఊరికే గడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతున్నావు నువ్వు. నాకు గిఫ్ట్ మాత్రం తీసుకొని రావు. ఎన్ని రోజులు టీవీలో చూసా కదా, లైవ్గా చూస్తే చాలా అందంగా ఉన్నారండి. ఏంటో, నా అందం గొప్పదా, నీ కళ్ళు గొప్పదా నాకు అర్థం కావట్లేదు, కానీ విన్నటువంటి చెవులు మాత్రం గొప్పవి. మాట చాలా బాగుంది, థ్యాంక్ యూ. ముందు మన వాడికి ఇచ్చేద్దాం. నన్ను అదోలా చూస్తున్నాడు, పట్టుకో. నువ్వే మాట్లాడు. ఇదిగో, ఇలా మైక్ మాట్లాడినప్పుడు ఇచ్చినప్పుడు మాట్లాడకుండా తిరిగి వచ్చిన వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ మైక్ వాళ్ళ దగ్గరికి రాలేదు. ఓకే, సరే, నువ్వు మాట్లాడు. హలో ఎవ్రీవన్, కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ మైక్ నాకే వచ్చింది. ఫస్ట్ మైక్ కాదు, ఇది సెకండ్ మైక్. ఇదే ఫస్ట్ మైక్. ఎప్పుడైనా ఫస్ట్ మీరే అండి, సెకండ్ నేను. నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి క్లీనింగ్ అంతా చేసి రెడీ చేస్తూ ఉంటా హాల్. ఓకే, హాయ్ అండి, నేను పూజా కేంద్రే, బ్యాండ్ మేళంలో దేవి అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు కోనా సార్, మై గాడ్ ఫాదర్, మా అందరికీ గాడ్ ఫాదర్. అండ్ సతీష్ గారు, ఐఎమ్ సో హ్యాపీ మీరు మమ్మల్ని తీసుకున్నారు, పిక్ చేసుకున్నారు, ఫేత్ పెట్టారు మా మీద. దెన్ గోస్ టు శ్రీదేవి గారు అండ్ రోషన్ గారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు అసలు ఐఎమ్ అప్రిషియేటింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్. మీతో స్క్రీన్ షేర్ చేయడం, మీతో వర్క్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ ఒక డ్రీమ్లా ఉంది. ఇక్కడ నిలబడి మైక్ పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడడం, గెస్ట్ ముందు మాట్లాడడం, ఇక చెప్పలేను. నో, ఐఎమ్ స్పీచ్లెస్. అండ్ ఇదంతా ఇంకా చెప్పేసాను కదా, బ్యాండ్ మేళం గురించి చెప్పాలి. ఇది ఒక ఉగాది పచ్చడిలా ఉంటుందని నో రామ్ నవమికి రిలీజ్ అవుతుంది, బట్ కంపల్సరీ అన్ని నవరసాలు ఉన్నాయి దాంట్లో. కంపల్సరీ మిస్ ట్రింగ్. ఒక నిమిషం, ఒకటి. ఆస్కార్ అవార్డ్స్ చూసావా మొన్న? బెల్ మోగుతుంది అక్కడ. ప్రిపేర్ అవుతున్నాం మనం ఆస్కర్స్. చంద్రబోస్ గారు చూడు, ఆస్కర్స్ దగ్గర మనకు తెలుసు కదా. సరే, కంపల్సరీ 26 మార్చ్న బ్యాండ్ మేళం తప్పకుండా చూడండి, మిస్ చేయకండి థియేటర్స్లో. నా కోసం అన్న చూడండి.